అటు అధికార కాంగ్రెస్ ఇటు విపక్ష బీఆర్ఎస్ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగుతోంది. దీంతో ఖర్చు పరంగానూ ఈ ఉప ఎన్నిక కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో ఒక ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు కేవలం ఓటర్లకు పంపిణీ చేసేందుకు 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. 1-2 సందర్భాల్లో మినహాయిస్తే హైదరాబాద్ నగర శివార్లో ఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గంలోని 100 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. కోర్ ఏరియాలోని 15 నియోజకవర్గాల్లో ఎన్నికల వ్యయం మరింత తక్కువగా ఉంటుంది. ఓట్లకు నోట్ల పంపిణీ కూడా పరిమితంగా జరుగుతుంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు అంచనాలకు అందడం లేదు. ప్రచారం మొదలైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఖర్చుకి ఏమాత్రం పొంతన లేకుండా పోయిందని ప్రధాన పార్టీల నేతలు అంటున్నారు. ఒక పార్టీ అభ్యర్థి నియోజకవర్గ పరిధిలోని మొత్తం ఓటర్లలో ఇప్పటి వరకు 70% మందికి నగదు పంపించిగా మరో పార్టీ అభ్యర్థి 50% మందికే పంపించినట్లు తెలిసింది. పార్టీకి చెందిన స్థానిక నేతల ఆధ్వర్యంలో ఓటర్లకు డబ్బులను చేరవేస్తున్నారు. బూత్ల వారీగా ఓట్ల లెక్క చూసుకుని పంపిణీ చేపట్టారు.